అనంతపూర్ ఇక్కడనే మీ ఆమెను తీసుకొని పోతున్నావా ఐపీఎల్ మ్యాచ్ కు? మరి పోవాలిగా టికెట్ తీసుకునే వాళ్ళ పర్సు కోళ్ళే కంటే ఈ ముసలి కోళ్ళే లెక్కలు పోతుంది. అసలు కాదు ముసలేదు లెక్క అంటే ఇదే కావచ్చు. ఇప్పుడు చూడబోతే ఎట్లా వాళ్ళ చూసా ఎంత పెట్టుకోను టికెట్? టికెట్ ఎంత పెట్టుకోలేదు? వేరే వాళ్ళు ఇచ్చారు, మనం ఎందుకు పైసలు పెడతాం? వద్దు, వేరే వాళ్ళు పైసలు పెట్టుకో. ఇదిగో ఈసారి కూడా ఈ అన్న కూడా ఇద్దరు కలిసి పోతున్నాం. నువ్వు ఇప్పుడు మీ ఆమెనట పెట్టుకొని ఈ ఆమెనట పెట్టుకొని ముద్దుగా పోయి కూర్చొని రామసక్కరంగా మ్యాచ్ చూస్తారు. పాస్ తీసుకున్నాం. పాస్ మళ్ళా కాంప్లిమెంటరీ పాస్ ఉండదు కదా. మరి ఇప్పుడు పర్సు పోయిన ఈ ఆటల మీద బెట్టింగ్లు కడుతున్నాయి అట, మీరు కూడా కడుతున్నారా? మరి బెట్టింగ్ అయితే లేదు, పాస్ అయితే తీసుకున్నాం. అంత సీన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు పోలే ఐపీఎల్ చూడలేదు. అందుకోసం పెద్ద ఒకరిని అడిగి పాస్ తీసుకున్నాం. పాస్ ద్వారా ఇప్పుడు కాంప్లిమెంటరీ పాస్ అన్నా నేను ఇద్దరు వెళ్తున్నాం. మరి ఈసారి గెలుపు ఎవరిది అంటావు? ముంబై వాడు ఉంటారు, లేదా ధోని. ఎవడు చెన్నై. ఇది ఇప్పుడు ఇది మన ఉప్పల్లా ఆడే ఆట అటు రాజస్థానా, ఇప్పుడు పట్నం హైదరాబాద్? రాజస్థాన్ ఇప్పుడు రాజస్థాన్ కలదు. రాజస్థాన్కి లేదు. చెప్పిరా, నీ పేరు ఏం పేరు? సురేష్ నా పేరు. సురేష్ ఏం పని చేస్తాడు? నేను ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాను. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నా. వాడందరిని పట్టుకోవడమే ఇదే పని మాకు. అది అలా పోవడం, సెల్ఫీలు దిగటం, ఫోటోలు దిగటం. సెల్ఫీలు దిగుతాం, ఫోటోలు దిగుతాం. అయితే మరి రేపు పోతున్నాం మ్యాచ్ కి? రేపు వెళ్తున్నాం. మధ్యాహ్నం 3:30 ఐపీఎల్ మ్యాచ్ వెళ్తున్నాం రేపు. మరి శ్రీకర్తందా నడుస్తున్నారా కదా తాత? మరి మీకు తెలియదు, అవన్నీ తెలియదు. మరి నీకు టికెట్ వేయడం వచ్చింది పిల్ల? ఇప్పుడు నువ్వే అంటే టికెట్ ఎవరో ఇప్పించారని? అది కాంప్లిమెంటరీ పాస్. రాజకీయాల్లో